లలితమైన సందేశమునకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం పరమేశ్వరుడు 8 రూపాలతో ఉద్భవించడం తెలుసుకుందాం. చతుర్ముఖ బ్రహ్మ కల్పం ప్రారంభంలో తనతో సమానమైన పుత్రుడు కావాలనుకున్నాడు. అలా అనుకుని ధ్యానం చేశాడో లేదో నీలలోహితుడైన పిల్లవాడు పుట్టి రోధించడం ప్రారంభించాడు. దివ్య తేజస్సుతో లోకాలన్నింటినీ దహించే శక్తిగా ఉన్న ఆ బాలుణ్ణి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు బ్రహ్మ. నాకు పేరు పెట్టు అన్నాడు ఆ బాలుడు. అయితే నీ పేరు రుద్రుడు అన్నాడు బ్రహ్మ. మళ్ళీ పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. బ్రహ్మ మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇంకో పేరు కావాలన్నాడు. అయితే ఈసారి నీ పేరు భవుడు అన్నాడు. అట్లా ఆ అబ్బాయి 8 సార్లు ఏడ్చాడు. ఏడ్చినప్పుడల్లా బ్రహ్మ ఒక్కో పేరు పెట్టాడు. 3వసారి శర్వుడు, 4వసారి ఈశానుడు, 5వసారి పశుపతి, 6వసారి భీముడు, 7వసారి ఉగ్రుడు, 8వసారి మహాదేవుడు అని పేర్లు పెట్టాడు. 8 పేర్లు పెట్టాక ఆ పిల్లవాడు ఏడుపు ఆపాడు. సరే, నాకు పేర్లైతే పెట్టావు, నా పేర్లకు తగ్గ స్థానాలు కూడా చెప్పు అన్నాడు పిల్లవాడు. దానికి బ్రహ్మ, పుత్ర, నీకు రుద్రుడు అని పేరు పెట్టాను కదా, దానికి సూర్యుడు నెలవు అన్నాడు. వెంటనే రుద్రుని ఒక కాంతిపుంజం నేరుగా సూర్యుడిలో కలిసిపోయింది. అందుకే మన నేత్రాలతో సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఆ తీక్షణతకి కళ్ళు పోతాయి. సూర్యుడు ఉదయిస్తున్నా అస్తమిస్తున్నా తదేకంగా చూస్తే కళ్ళు దెబ్బతింటాయి. అలాగే తూర్పు పడమరగా మలమూత్ర విసర్జన కూడా చేయకూడదు. 2వ పేరుకు స్థానం నీరు అనగానే భౌని శరీరమంతా జలమయం అయిపోయింది. సర్వభూతాలు అతడి వల్ల పుట్టడం వల్ల సర్వభూతాలకి నీరు ప్రాణాధారం కనుక అతన్ని భవుడన్నారు. నీటిని మనం కలుషితం చేయరాదు. శర్వుడికి భూమి స్థానం. మన అన్ని పనులకి భూమి ఆలవాలం కనుక మనము ప్రతి క్షణము భూమికి క్షమాపణ చెప్పుకుంటూ ఉండాలి. 4వ పేరు ఈశానుడికి వాయువు స్థానం. ఈశానుడి నుంచి 5 వాయువులు ప్రాణరూపంగా వాయువులో చేరాయి. వాయువు లేనిదే భూతాలకి ఉనికి లేదు. అందుకని మనం ప్రతిరోజు భోంచేసేటప్పుడు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనే ప్రాణవాయువులను తలుచుకొని భోంచేయాలి. అదే మనం వాయువుకి ఇచ్చే గౌరవం. అది ఈశ్వరుడికి చెందుతుంది. 5 పశుపతికి అగ్నిస్థానం. పశుపతిలోని అగ్ని అన్ని భూతాల్లోకి ఉష్ణ రూపంలో ప్రవేశిస్తుంది. పశువు అంటే వేడి కనుక ఆ వేడి సర్వభూతాల్లోకి ప్రవేశించింది కనుక ఆ వేడి లేకుంటే మనం జీవించి ఉండము. కనుక ఆ భూతాల్ని భరిస్తాడు కనుక మనము అతన్ని పశుపతి అని అంటాం. కాబట్టి మనము అగ్నిని కూడా పూజించాలి. ప్రతిరోజు అగ్ని పూజ చేయాలి, అంటే దీపారాధన చేయాలి. భీముడికి ఆకాశం స్థానము. శివుడు ఆకాశమంతా ఆవరించేస్తాడు. ఆకాశంలో శివుడు ఉంటాడు కనుక మనం ఆకాశాన్ని కూడా పవిత్రంగా ఉంచాలి. ఆకాశాన్ని పవిత్రంగా ఉంచడం అంటే మన చుట్టూ ఉన్న భూమిని, గాలిని, నీటిని కలుషితం చేస్తే దాని యొక్క ఫలితం ఆకాశంలోకి వెళ్ళి అవి మనకు రకరకాల వ్యాధులుగా, బాధలుగా కలుగుతాయి. కాబట్టి అట్లా మనం భూమిని, గాలిని, నీటిని కలుషితం చేయకుండా ఉంటే ఆకాశాన్ని కలుషితం చేయకుండా ఉన్నట్టు అవుతుంది. ఉగ్రుడికి స్థానం సద్బ్రాహ్మణుడు. సద్బ్రాహ్మణుడు అంటే సకాలంలో తన అనుష్ఠానాలను తను చేసుకుంటూ లోక కళ్యాణార్థంగా యజ్ఞయాగాలు చేస్తూ అందరికీ జ్ఞానబోధ చేసేవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు. అలాంటి బ్రాహ్మణుడు ఉగ్రనామధారి అయిన శివుడు అన్నమాట. మహాదేవుడికి స్థానం చంద్రుడు. చంద్రుడిలో మహాదేవుడి అంశ చేరింది కనుక చంద్రకిరణాలతో వృక్షాలు, పొదలు, ఓషధులు, పూల చెట్లు వృద్ధి చెందుతున్నాయి. సర్వభూతాలకి చెట్లే ఆలవాలం. చెట్లు లేకపోతే భూత మనుగడ ఉండదు. అట్లాగే మన మనసుపై కూడా చంద్రుడి ప్రభావం ఉంటుంది. పగలు సూర్యుడు ఈ జగత్తును రక్షిస్తే రాత్రి చంద్రుడు రక్షిస్తాడు. అమావాస్య రోజు చంద్రుడు ఉండడు కనుక యోగక్రియలు చేసుకోవాలి. అష్టవిధాలుగా ఈశ్వరుడు ఈ భూత పరిరక్షణ చేస్తున్నాడు కనుక మనం ప్రతిరోజు శివుణ్ణి ఈ 8 నామాలతో తలుచుకొని, శివ, నాకు ఇంతే వచ్చు, ఇదే నీకు పరిపూర్ణమైన అభిషేకం అగుగాక, ఉపచారాలుగా అవుగాక అని భావించి నన్ను అనుగ్రహించమని వేడుకోవాలి. శివానుగ్రహ ప్రాప్తిరస్తు అని అనుకోవాలి. ఈ 8 నామాలు ఏంటంటే రుద్రాయ నమః, భవాయ నమః, శర్వాయ నమః, ఈశాయ నమః, పశుపతయ నమః, భీమాయ నమః, ఉగ్రాయ నమః, మహాదేవాయ నమః. మళ్ళీ ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దామండి. జై శ్రీరామ్.